బాగుంది. ప్లస్ ఈసారి ఏంటంటే వాడి మీద ఎక్స్పెరిమెంట్ కాదు, వాడే పెద్ద మెమరీ కార్డ్ అన్నట్టు డైలాగ్ మాత్రం షిండే గారు ఉన్నారు కదా, అతని డైలాగ్ బాగా అనిపించింది. మళ్ళీ ఈడేనారా అనేసి మెమరీ కార్డ్ అనుకుంటారా మంచిగా ఏదనుకుంటారా అని డైలాగ్స్ బాగున్నాయి. ఆలీ గారిది కొంచెం ఆక్వర్డ్ అనిపించింది బ్రో. అంటే మనకి ఐ థింక్ దేశముద్రుడులో సేమ్ ఇలాంటిదే గుడుంబ శంకర్ అంటాడు సేమ్. నచ్చింది ఏంటి ఇప్పుడు డబుల్ స్మార్ట్ హైలైట్స్ అంటే సేమ్ కోర్ కాన్సెప్ట్ ఉంది కదా బ్రో, అదే పెద్ద హైలైట్ మూవీకి. కానీ స్మార్ట్ సంక్రాంతి లేదు, డబుల్ స్మార్ట్ అంటున్నారు. లేదా ఉంది, మెయిన్ ఏంటంటే యాక్షన్ మాస్ రఫ్గా ఉండాలి కాబట్టి అదే ఉంది. మీకు కొంచెం స్లైట్ ఏమంటారు 10 to 8% డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఓవరాల్ గా సేమ్ అదే స్టోరీ వస్తుంది. సాంగ్స్ అంతా నాకు క్లిక్ కాలే బ్రో, కానీ ఫైనల్ గా చూసుకుంటే మూవీ ఓకే. ఫైటింగ్స్ ఎలా చేసాడు మరి రామన్? ఫైటింగ్ నువ్వు అంత తెలిసి కూడా నువ్వు సినిమా చూసి కూడా ఇట్లా అంటే ఎట్లా బ్రో? నువ్వు కూడా సూపర్ హిట్ సినిమా పర్లేదు అనిపించింది అంతే, ఓకే. ఆ గన్ సీన్ అయితే ఆల్రెడీ బాలీవుడ్ అక్షయ్ కుమార్ ది కాపీ కొట్టిర్రు, ఎందుకు తీసినా అనిపించింది. డైలాగ్ యాక్షన్ డైలాగ్స్ బాగున్నాయి. కామెడీ మన రాముది గెటప్ సీన్ గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి కాంబినేషన్ అక్కడక్కడ బాగా పండింది, కానీ కొంచెం తక్కువ అనిపించింది గెటప్ సీన్ గారు. కంబ్యాక్ వచ్చారు. అవునవునవును, ఇద్దరు ఫ్లాపింగ్ కాదు బ్రో, లాస్ట్ టైం మంచి పర్లేదు కదా, యావరేజ్ కొట్టింది కదా, ఫ్లాప్ కాదు అది. రెడ్ మూవీ అనుకుంటా కదా.